కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ ప్రతినిధులు ఆఫ్కఫ్ హాసన్ మరియు ముజీర్ గారు నేడు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ను వినూత్న పద్ధతిలో స్కూల్ యూనిఫామ్ ధరించి కలవడానికి వెళ్లారు. అయితే వారు కలవడానికి వచ్చినప్పుడు ఆ ఆఫీసర్ ఆయనకు అర్జెంట్ పని వచ్చినట్లు హుటాహుటిన వెంటనే వెళ్లిపోయారు. ఈ సందర్భంలో వారు డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కు ఒక అభ్యర్థన అందించారు. సిఆర్సి సభ్యులు ఆఫీసర్ తో మాట్లాడి అధిక ఫీజులే కాకుండా పుస్తకాల పేరుతో అధిక రుసుము వసూలు చేస్తున్నారని, అలాగే సరైన ఎంఆర్పీ లేని పుస్తకాల వల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరిగిపోతున్నదని తెలిపారు. డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ తో మాట్లాడుతున్న ముజీర్ 2,000 విలువ లేదు అనే పుస్తకాల్ని 9,000 రూపాయలుగా బిల్లుల రూపంలో వసూలు చేస్తున్నారని తెలిపారు. కేవలం 1,400 నుంచి 1,500 రూపాయల పుస్తకాల ధరగా మరియు మిగతా వాటిని మెటీరియల్స్ గా చూపించి పిల్లల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారనేందుకు ఆరోపణ. అసలు SCRT నియామకాలను పాటించకుండా వారి స్వంతంగా పుస్తకాలు ప్రచురించడం నేరమని పేర్కొన్నారు. వారు ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ను అభ్యర్థించారు. నా పేరు అష్ఫాక్ హసన్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ నెల్లూరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోవడమే అతి కష్టంగా మారుతున్న ఈ తరుణంలో పిల్లల చదువుల కోసం, విద్యా బోధన కోసం లక్షలు కట్టలేక సామాన్య ప్రజలు బాగా అవస్థపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మరి వీటన్నిటికీ కారణం ఒకటే, సరైన అవగాహన లేకపోవడం, అవగాహన ఉన్న వాళ్ళలో చైతన్యం లేకపోవడం. దీనికి అనుగుణంగా ఈరోజు కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ వాళ్ళకి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. వాళ్ళని అందజేసే కార్యక్రమంలో మేము వారిని అడగపోతే వారు ఏదో పని ఉన్నట్టు, వారికి ఏదో ఇంపార్టెంట్ పని అయినట్టు మమ్మల్ని చూసి వెళ్ళిపోవడం జరిగింది. అందుకని మేము అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మన వినతి పత్రాన్ని అందజేశాము. మేము అడిగేది ఒకటేనండి, జీవోలని అమలు చేయండి. ఏదైతే జీవోలో నామ్స్ ఉంటాయో వాటిని ఉల్లంఘించిన ఏ స్కూల్లో అయినా సరే మీరు నిలదీయండి, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. ఫర్ సపోజ్ తీసుకున్నట్లయితే ఆర్టికల్ 21A రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ కింద మీ పిల్లలు కానీ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతూ ఉంటే, లేకపోతే ఎల్కేజీ నుండి స్కూల్ స్టార్ట్ అవుతూ ఉంటే ఆ స్కూల్లో మీరు జాయిన్ చేస్తే, మీరు బిలో పవర్టీ లైన్ ఉంటే, మీ దగ్గర ఆర్థిక స్తోమత లేకుంటే మీరు అక్కడ చేరితే 8వ తరగతి వరకు మీ దగ్గర ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదు. మరి ఎన్ని స్కూళ్ళు ఈ అమల్లోకి తెస్తున్నాయి? మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం, కొందరి కాడైతే అయ్యా మీ నాన్నకాడ ఫ్యామిలీ సర్టిఫికెట్టు, ఆదాయపు సర్టిఫికెట్టు తీసుకురండి చెప్పి, అప్పటి నుంచి మోసం ఇప్పటిదాకా జరుగుతూనే ఉంది. దీని గురించి సరైన అవగాహన లేక ప్రజలు అవస్థపడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు మారాలా, నిలదీయాలన్న ఆలోచనతో కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ ఇక్కడికి వచ్చింది. ఈ మీడియా ముఖంగా మరో విషయాన్ని నేను అడుగుతున్నాను. ప్రధానమంత్రి గారు ఖర్చు తగ్గించుకోండి, బంగారం కొనకండి, విదేశీ యాత్ర చేయకండి అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు కదా. మరి విద్యాబోధనని కూడా చవక చేయండి అని చెప్పి వీళ్ళందరినీ ఎందుకు ప్రశ్నించలేదు అని చెప్పేసి సిఆర్సి తరఫున నేను అడుగుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.